ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే సమావేశంలో సుమారు 15 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సవరించిన భూముల మార్కెట్ విలువల ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇక కొత్తగా ఆసరా పింఛన్ల మంజూరుకు కేబినెట్ అంగీకారం తెలపబోతుంది. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రి మండలి. ధాన్యం సేకరణ, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అలాగే హోమ్ రోడ్లపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అందిస్తారు. చారి, మాధవి, ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. మొత్తం 15 అంశాల ఎజెండాగా ఈ కేబినెట్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా జూన్ 2వ తేదీ నుండి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమం మరొకసారి మొదలు కాబోతుంది. ఇందులో దీనికి సంబంధించిన అంశం ప్రధానంగా చర్చించి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభించబోతారు మరోసారి. అయితే ఇక దీంతో పాటు మరొక వైపు విద్యార్థులకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం సంబంధించిన దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర కేబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటితో పాటు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపైన కూడా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. మరొక వైపు ఇందిరమ్మ కుటుంబ బీమాకు సంబంధించిన అంశంపైన కూడా ఒక గైడ్ లైన్స్ నిర్ణయించి ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరొక వైపు వీటితో పాటు హ్యామ్ రోడ్లపైన కూడా చర్చించబోతున్నారు. హ్యామ్ రోడ్లతో పాటు మరొక వైపు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించిన అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక విజయ డైరీ ద్వారా విద్యార్థులకు పాలు అందించే అంశంపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పైన ఒకవైపు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంపైన ఈ సమావేశంలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అంటే భవిష్యత్తులో ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఆ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా సంబంధించిన నిధుల విడుదల విషయంలో సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరొక వైపు జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఆ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఈ తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ చారి.